మామ ఈ వీక్ 9th వీక్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే మామూలుగా లేదు మామ. ఒక్కొక్కళ్ళు కెప్టెన్సీ కంటెంటర్ని దక్కించుకోవడానికి ఒక రేంజ్లో ఆడుతున్నారనమాట. ఆట అయితే కనుక మెయిన్గా చెప్పాలంటే సుమన్ అన్న తనుజ అయితే కనుక గేమ్స్ ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. దీనితో పాటుగా సుమన్ అన్న అయితే కనుక ఆల్రెడీ మనం చూసాము, నైట్ అయితే కనుక పాలు దొంగతనం తాగేసేస్తాడు. అదైతే కనుక మంచిగా ఇది క్రియేట్ అయింది. మెయిన్గా నేను చెప్పే మోటివ్ ఏంటంటే కనుక ఈ వీడియోలో మామ తనుజ గారి ఫ్యాన్స్, జెన్యున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే కనుక ఈ వీడియోలో తనుజ గారి గురించి ఒక మామూలుగా చెప్పను మామ, ఒక రేంజ్లో చెప్తాను. మెయిన్గా నేను చెప్తున్నదే ఇక్కడ తనుజ గారిని పొగడుతున్నాం అని చెప్పి మనం తనుజ గారికి పాజిటివ్గా మాట్లాడేది ఏం లేదు మామ. ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో ఉంటున్నారు కాబట్టి ఈ వీడియోలో ఆవిడ గురించే టాప్లో మాట్లాడుకుంటాము. అదర్ వీడియోస్ ఏమన్నా చేస్తే కనుక ఆవిడ మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక ఆవిడ గురించి మిస్టేక్ అనే చెప్తాము. అది మెయిన్ మోటివ్. ఎవరు నేను సంజయ్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఎవరు బ్లైండ్గా అనుకోవద్దు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా వీడియోలో చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో మనది ఓటింగ్ అనాలిసిస్లో చిరుత పులి వేగంతో దూసుకుపోతున్న లేడీ టైగర్ తనుజ గారు అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్లో మళ్ళీ టాప్లో ఉన్నారు. వీళ్ళకైతే కనుక అసలు వీక్తో, వీకెండ్తో, మంత్తో అసలు సీజన్ మామూలుగా లేదు మామ. దేనితో మాకు సంబంధం లేదు, ఎవరున్నా సరే మాదే పై స్థానం అన్నట్టుగా తనుజ గారు అయితే కనుక దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడతో పాటు ఉన్న కళ్యాణ్ పాడాల గారు అయితే కనుక సెకండ్ పొజిషన్లో ఉన్నారు. మరలా మెయిన్గా వీళ్ళిద్దరూ ఒకటో స్థానంలో తనుజ గారు, రెండవ స్థానంలో కళ్యాణ్ గారు అయితే కనుక దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది నామినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఓటింగ్ వీళ్ళకైతే కనుక పలానా వ్యక్తికి టఫ్, ఇక వాళ్ళైతే కనుక ఈ వీక్ చాలా కష్టం రా బాబు అని ఉంది. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. మెయిన్గా తనుజ గారు అయితే కనుక ఈ కెప్టెన్సీ కంటెంటర్లో నామినేషన్స్లో అయితే కనుక మంచి ఫైట్ ఇచ్చారు, తర్వాత స్టఫ్ కూడా ఇచ్చారు. నాలో దమ్ముంది చూస్తారా అన్నట్టుగా ఇమాన్యుల్ని గడగడలాడిచ్చారు, భరణి గారిని కూడా గడగడలాడిచ్చారు. కానివ్వండి, భరణి గారు పెట్టిన పాయింట్స్ కొంచెం మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో దీని తర్వాత గేమ్ ఈజ్ ఓవర్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్తో మరలా మీ అమ్మ అంతా గొడవ పడి మళ్ళీ కలిసిపోవడం ఏంట్రా బాబు, వీళ్ళ నాటకాలు మామూలుగా లేవురా బాబు అన్న రీతిలో నాకైతే అనిపించింది మామ. ఇంకో విషయం చెప్పాలంటే గేమ్ ఏదైతే అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటెంటర్ మొదలైంది నిన్నైతే కనుక. ఆ కెప్టెన్సీ కంటెంటర్లో మొత్తం 12 మెంబర్స్ కన్నా ఎక్కువే ఉంటారు. 13 మెంబర్స్లో 3 టీమ్స్ డివైడ్ చేస్తారు. పాపం సంజన గారిని ఎవ్వరు తీసుకోరు ఆట ఆడడానికి అయితే కనుక. సో తీసుకోకపోగా ఆవిడనైతే కనుక సంచాలకుగా చేశారు. సో దీంట్లో ఆరెంజ్ టీం ఎవరైతే ఉన్నారో రాము, ఇమాన్యుయల్, దాని తర్వాత తనుజ, ఇంకా ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. సో వీళ్ళలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక గేమ్ ఆడి వాళ్ళైతే కనుక విజేత అవుతారు. వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఏదో ఒక టీంలో నుంచి ఒకరిని తప్పించడం చెప్తారు. వాళ్ళైతే కనుక ఒకరిని తప్పిస్తారు, అది అందరికీ తెలిసిందే. దీనితో పాటుగా సుమన్ అన్న రెబల్ స్టార్ మామూలుగా లేదనమాట. సుమన్ అన్న ఈ టాస్క్లో కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో మనది హ్యూజ్ రోల్ డిఫరెన్స్ అనమాట. సుమన్ అన్నకి అయితే కనుక ఒకరిని తప్పిస్తారు, సుమన్ అన్న, దివ్య, నిఖిత గారు కలిసి. సుమన్ అన్న సెకండ్ రెబల్ స్టార్ అనమాట. వాళ్ళందరూ ఇండివిజువల్గా డిసైడ్ చేసుకొని ఒకరినైతే తప్పిస్తారనమాట. ఆయనే కళ్యాణ్ పాడాల. అసలు కళ్యాణ్ పాడాల ఏం చేశాడండి, తనని ఎందుకు తీసేయడం? కెప్టెన్సీ కంటెంటర్లో వాళ్ళ టీంలో ఎవరెవరు ఉన్నారు, పింక్ టీంలో, ఇంకో వాళ్ళని వేరే వాళ్ళని తీసేసుకోవచ్చుగా. నాకు నిజంగా నువ్వు కెప్టెన్సీ కంటెంటర్లో ఆల్రెడీ కెప్టెన్లో ఉన్నావు, నువ్వు ఎలాగో ఎలిమినేట్ అవ్వవు, తను ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నాడు, తనని ఎందుకు తీసేయడం? సుమన్ అన్న లేడు కదా, తనని తీసేయచ్చుగా. రెబల్ స్టార్స్ అయితే వాళ్ళ ఇండివిజువాలిటీ లేదా తీసేసుకోవడం? నాకు ఇది ఎందుకు కరెక్ట్గా అనిపించలా. నిజంగా చెప్పాలంటే ఎందుకు కరెక్ట్గా అనిపించలేదు. నాకు తెలిసి 100కి 100% కళ్యాణ్కి బూస్టింగ్ రాబోతుందండి. ఖచ్చితంగా బిగ్ బాస్ టీం అయితే కనుక కళ్యాణ్ని టార్గెట్ చేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మనం చెప్పుకోవడంలో. అదే కళ్యాణ్కి బూస్టింగ్గా అయిపోతుంది, మామూలుగా లేదు. ముందు రోజుల్లో మనోడికి అయితే కనుక హ్యూజ్ గ్రాఫ్ ఇంకా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి పెరుగుతుందని చెప్పి అనిపిస్తుంది నాకైతే కనుక మామ. సో ఇంకా ఆపేవాడే లేడు తనుజ గారికి అయితే కనుక. ఆట తీరులో మామూలుగా దూసుకెళ్ళట్లా ఆవిడైతే కనుక. అబ్బా సూపర్ రా బాబు, ఇచ్చి పడేస్తున్నారు ఒక్కొక్కరు అని చెప్పి అనిపించింది. సో వీళ్ళకి ఓకే, కొంతమందికి టికెట్స్ రిజర్వ్డ్ అయిపోయినాయి, రిజర్వ్డ్ క్యాండిడేట్స్
వీళ్ళు ఆల్రెడీ సీట్ ఖాళీగా ఉన్నా అక్కడ పలానా పర్సన్ రిజర్వ్డ్ అని చెప్పి రాస్తాం కదా, ఆ రేంజ్లో వీళ్ళైతే కనుక రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఆ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ శ్రీనివాస్, రాము రాథోడ్, సంజన గారు అయితే క్వశ్చన్ మార్క్, శ్రీనివాస్ దాని తర్వాత రాము రాథోడ్ అయితే పక్కా ఇంకా డైరెక్ట్ ఇంటికే రా బాబు అన్నట్టుగా వీళ్ళ ఆట అయితే కనుక ఉంది. ఖచ్చితంగా రాము రాథోడ్ వెళ్ళిపోవడానికి 100కి 100% ఛాన్సెస్ ఉన్నాయి మామ. నేను ఓటింగ్ అనాలిసిస్ ఎందుకు చెప్తానంటే ఈ మాట చెప్పకూడదు. ఓటింగ్ అనాలిసిస్ నేను ఎలా చేశానంటే కనుక ప్రీవియస్ వీక్స్ ఎలా మంచిగా ఆడుతున్నారు, ఇప్పుడు కింద ఇద్దరు ఉన్నారు, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్. వాళ్ళది డిఫరెన్స్ బిట్వీన్ సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్. సాయి శ్రీనివాస్ ఏమో ఆట మంచిగా ఆడుతున్నాడు, అవకాశాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. దాని తర్వాత మెయిన్ పాయింట్స్ పెడుతున్నాడు. కెప్టెన్ ఎవరైతే ఆటలో బాగా ఆడుతున్నారో వాళ్ళ మీద పాయింట్స్ పెడుతున్నాడు. ఇతనేమో మెయిన్ పాయింట్స్ పెట్టట్లేదు, ఆడేవాళ్ళ మీద గివప్ ఇచ్చేస్తున్నాడు, వాళ్ళకి సపోర్టివ్గా ఆడుతున్నాడు. సో ఇక్కడ అన్ని డిఫరెన్సెస్ చేసుకుంటే రాము రాథోడ్ మనోడైతే కనుక ఈ వీక్ 100% వీక్ ఉన్నాడు, వీక్ అయ్యాడు. చాలా ఓపెన్గా తనే చెప్పేశాడు. తనుజాతో కూడా గివప్ ఇచ్చేసి తనతో టైఅప్ అయ్యి కళ్యాణ్ని నామినేట్ చేసిన విధానం అసలు నాకు మాత్రం నచ్చలేదు. అది మాత్రం 100% డ్యామ్ షూర్ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మామ. ఇంకా ఈ ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో అయితే కనుక తనుజ గారు, కళ్యాణ్ గారు ఉన్నారు. లీస్ట్లో అయితే కనుక రాము రాథోడ్, శ్రీనివాస్, సంజన ఉన్నారు. ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో అండి. సో ఖచ్చితంగా మీ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. దగ్గర 100 లైక్స్ అయినా రావాలి మామ. ఎందుకంటే కనుక వేరే వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మినిమం 100 లైక్స్ ఉండాలి. 100 సబ్స్క్రైబర్లు వస్తే మన సబ్స్క్రైబర్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. సో ఇది ఈ వీడియో యొక్క మెయిన్ మోటివ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న జరిగిన ఫుల్ వీడియో ఒక 15 నిమిషాల్లో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.